మీరు బైబిల్ చదవాలని చాలాసార్లు అనుకొని కూడా ప్రారంభించలేకపోయారా? అయితే ఈ వీడియో మీకోసమే. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ రోజు నుండి మనం ఆదికాండం పుస్తకాన్ని రోజుకొక అధ్యాయాన్ని చదివి జీవితంలో ఎలా ముందుకు సాగాలో నేర్చుకుందాం. మీరు ఇప్పటి వరకు బైబిల్ చదవకపోయినా పర్వాలేదు. ఈ ప్రయాణాన్ని ఈ రోజు నుండి నాతో కలిసి ప్రారంభించండి. ముందుకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యాన్ని చదివి అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించుము. యేసునామంలో ప్రార్థించుచున్నాము, ఆమెన్. అయితే ఆలస్యం చేయకుండా ఆదికాండం మొదటి అధ్యాయాన్ని చదివి దేవుడు మనకు ఏం నేర్పిస్తున్నాడో తెలుసుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. ఈ ప్రపంచం అంత యాదృచ్ఛికంగా రాలేదు. దేవుడే సృష్టికర్త. ఒక అందమైన ఇల్లును చూస్తే దానిని కట్టిన బిల్డర్ ఉంటారు. అలాగే ఒక మొబైల్ ఫోన్ ఉంటే దాన్ని తయారు చేసిన కంపెనీ ఉంటుంది. అలాగే ఈ అందమైన ప్రపంచానికి కూడా ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయనే పరిశుద్ధుడైన దేవుడు. మూడవ వచనము. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమాయమున ఉదయము కలుగగా ఒక దినమాయెను. ఈ వచనం చూడండి. దేవుడు వెలుగు కమ్మని చెప్పగా వెలుగు కలిగెను, చీకటి కలిగెను. వెలుగు పగలనియు చీకటికి రాత్రనియు అని పేర్లు పెట్టారు. ఇక్కడ చూడండి, దేవుని మాటలో ఎంత శక్తి ఉంది. ఆయన మాట్లాడితే అసాధ్యాలు కూడా సాధ్యమవుతాయి. కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు, అప్పులు, బాధలు చీకటిలా అనిపిస్తాయి. కానీ దేవుడు ఒక మాట చెప్పగానే ఆ చీకటిలో కూడా వెలుగు తీసుకురాగలడు. నీ జీవితంలో వెలుగు తీసుకురాగలడు. 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింద జలములను, విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమున ఉదయమును కలుగగా 2వ దినమాయెను. సృష్టి ప్రారంభంలో భూమి మొత్తం జలాలతో కప్పబడి ఉండేది. అప్పుడు దేవుడు జలాలను వేరు చేసి వాటి మధ్య ఒక విస్తారాన్ని ఏర్పరిచాడు. ఆ విస్తారాన్నే దేవుడు ఆకాశమని పిలిచాడు. ఈ వచనంలో మనం చూస్తే గందరగోళంగా ఉన్న నీరుని, ఆకాశాన్ని వేరు చేసి ఒక క్రమంగా ఉండేలా దేవుడు చేశాడు. ఒక ఇంట్లో అన్ని వస్తువులు చిందరవందరగా ఉంటే మనకు అసౌకర్యంగా ఉంటుంది. కానీ వాటిని సరిగ్గా సర్దితే ఇల్లు అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా ఆందోళనలు, గందరగోళం ఉండవచ్చు. కానీ దేవుడు మన జీవితంలో పనిచేస్తున్నప్పుడు క్రమాన్ని, శాంతిని తీసుకొస్తాడు. దేవుడు అన్ని క్రమంగా చేస్తాడు. మన జీవితంలో గందరగోళం ఉన్నా దేవుడు దాన్ని సరిచేయగలడు. దేవుని ప్రణాళిక ఎప్పుడూ పరిపూర్ణమైనది. ఈరోజు మీ జీవితంలో గందరగోళంగా అనిపిస్తున్నదా? ఏ దారి కనిపించడం లేదా? ఆకాశాన్ని ఏర్పాటు చేసిన దేవుడు మీ జీవితాన్ని కూడా సరిచేయగలడు. ఆయనపై విశ్వాసం ఉంచండి. 9వ వచనము. దేవుడు ఆకాశమును క్రిందనున్న జలమును ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనపడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములను పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మెలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయెను. భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఈ వచనాల్లో దేవుడు జలాలను ఒక చోటికి చేర్చి పొడి నేలను కనిపించేలా చేశాడు. ఆ పొడి నేలను భూమి అని, జల సమూహాలను సముద్రాలని పిలిచాడు. తర్వాత భూమి మీద గడ్డి మొక్కలను విత్తనాలు ఇచ్చే చెట్లు, ఫలవృక్షాలు పుట్టేలా చేశాడు. దేవుడు కేవలం భూమిని సృష్టించడం మాత్రమే కాదు, జీవులు జీవించడానికి కావలసిన ప్రతిదీ ముందుగానే సిద్ధం చేశాడు. మనుషులను సృష్టించే ముందు ఆహారం, ప్రకృతి, చెట్లు, మొక్కలు అన్నీ ఏర్పాటు చేశాడు. ఇది దేవుని ముందు చూపును మరియు ప్రేమను చూపిస్తుంది.
అలాగే ఒక తల్లి తన బిడ్డ స్కూల్కి వెళ్ళే ముందు బ్యాగ్లో భోజనం, నీళ్లు అన్నీ సిద్ధం చేస్తుంది. బిడ్డ అడిగేలోపే అవసరమైనవన్నీ ఏర్పాటు చేస్తుంది. అలాగే మన దేవుడు కూడా మన అవసరాలను తెలుసుకొని మనం అడిగే ముందే చాలా విషయాలు సిద్ధం చేస్తాడు. దేవుడు మన అవసరాలను తెలుసుకుంటాడు. మనకు భవిష్యత్తు గురించి భయం ఉండొచ్చు, కానీ దేవుడు రేపటి అవసరాలను కూడా ముందుగానే తెలుసుకుంటాడు. 14వ వచనము, దేవుడు పగటిని రాత్రికిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దీన సంవత్సరములను సూచించుటకయుండు గాకనియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయుండు గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమాయమున ఉదయము కలుగక 4వ దినమాయెను. ఈ వచనంలో దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను సృష్టించాడు. పగలను పరిపాలించడానికి సూర్యుడిని, రాత్రిని పరిపాలించడానికి చంద్రుడిని ఏర్పాటు చేశాడు. కాలాలు, దినాలు, సంవత్సరాలు తెలుసుకోవడానికి కూడా వాటిని ఉంచాడు. దేవుడు సృష్టించిన ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది. సూర్యుడు కేవలం వెలుగు ఇవ్వడానికి మాత్రమే కాదు, మన జీవితానికి అవసరమైన సమయాన్ని, ఋతువులను తెలియజేయడానికి కూడా సృష్టించబడ్డాయి. దేవుడు ఏది కారణం లేకుండా సృష్టించలేదు. అలాగే మన జీవితానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఒక గడియారం సమయాన్ని సూచిస్తుంది. అది తన పని సరిగ్గా చేయకపోతే మన పనులన్నీ గందరగోళం అవుతాయి. అలాగే దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను వారికి పని ఇచ్చాడు. అవి దేవుడు చెప్పిన విధంగా పనిచేస్తున్నాయి. దేవుడు క్రమబద్ధమైన దేవుడు. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు, చంద్రుడు తన సమయానికి వస్తాడు. దేవుని సృష్టిలో క్రమం ఉంది. మన జీవితంలో కూడా ప్రార్థన, బైబిల్ పఠనం, మరి పని, కుటుంబం అన్నిటిలో క్రమం ఉండాలి. 20వ వచనము, దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించెను గాకనియు పక్షులు భూమిపైన ఆకాశమును విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమున ఉదయము కలుగగా 5వ దినమాయెను. దేవుడు జలాలలో చేపలు మరియు సముద్ర జీవులను, అలాగే ఆకాశంలో ఎగిరే పక్షులను సృష్టించాడు. అంతేకాకుండా అవి విస్తరించి పెరగాలని దేవుడు వాటిని ఆశీర్వదించాడు. దేవుడు కేవలం జీవులను సృష్టించడం మాత్రమే కాదు, వాటిని ఆశీర్వదించి అభివృద్ధి చెందే శక్తిని కూడా ఇచ్చాడు. చేపలు సముద్రంలో జీవించడానికి, పక్షులు ఆకాశంలో ఎగరడానికి అవసరమైన ప్రతిదీ దేవుడు ముందుగానే ఇచ్చాడు. ఇది దేవుని తన సృష్టిని ఎంతో ప్రేమతో చూసుకుంటాడో చూపిస్తుంది. ఒక తండ్రి తన పిల్లవాడిని ఎంత బాగా చూసుకుంటారో అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని అలానే చూసుకుంటాడు. దేవుడు సృష్టించిన ప్రతి జీవికి విలువ ఉంది. చిన్న పక్షిని కూడా దేవుడు మర్చిపోడు. అయితే ఆయన సొంత స్వరూపంలో సృష్టించిన మనల్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తాడో ఆలోచించండి ఒకసారి. పక్షి ఎగరాలంటే గూటిలోని ఎప్పటికీ ఉండకూడదు, ఒకరోజు రెక్కలు విప్పి ఎగరాలి. అలాగే మన జీవితంలో కూడా భయాల మధ్య ఉండిపోకుండా దేవునిపై విశ్వాసంతో ముందుకు అడుగు వేయాలి. 24వ వచనము, దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు
చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించిన దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలమును గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటిని, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమున ఉదయము కాగా కలుగక 6వ దినమాయెను. ఈ వచనంలో దేవుడు భూమి మీద జంతువులను సృష్టించాడు. ఆ తర్వాత సృష్టిలో అత్యంత ప్రత్యేకమైనదైన మనిషిని, అంటే మనలను సృష్టించాడు. ఆయన స్వరూపంలో సృష్టించాడు. దేవుడు మనుషులను ఆశీర్వదించి భూమిని పరిపాలించే బాధ్యతను ఇచ్చాడు. చివరగా దేవుడు తను సృష్టించినదంతా చూసి బహు మంచిది అని చెప్పాడు. దేవుడు మనిషిని మిగతా సృష్టిలా కాదు, తన స్వరూపంలో సృష్టించాడు. అందుకే ప్రతి మనిషికి విలువ ఉంది. మన రంగు, స్థాయి, ధనం, చదువు వల్ల విలువ రావడం కాదు, దేవుడు మనల్ని సృష్టించినందువల్లనే మనకు విలువ ఉంది. ఒక పెద్ద కంపెనీ CEO స్వయంగా తయారు చేసిన ప్రత్యేక వస్తువుకు ఎక్కువ విలువ ఉంటుంది. అలాగే ఈ ప్రపంచంలో దేవుడు తన స్వరూపంలో సృష్టించిన ఏకైక సృష్టి మనిషి. అందుకే ప్రతి మనిషి అమూల్యమైన వాడే. నీవు విలువైన వాడివి, విలువైన దానివి. ప్రపంచం నిన్ను తక్కువగా చూసినా దేవుడు నిన్ను విలువైన వ్యక్తిగా చూస్తాడు. ఒక తండ్రి తన ఇంటిని చూసుకోవడానికి తన పిల్లలకు బాధ్యతలు ఇస్తాడు. అలాగే దేవుడు భూమిని చూసుకునే బాధ్యతను మనుషులకు ఇచ్చాడు. దేవుడు మనకు బాధ్యతలను ఇస్తాడు. మన కుటుంబం, పని, చదువు, సేవ, ఇవన్నీ దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు. కొన్నిసార్లు మనం అద్దంలో చూసుకొని నేను అందంగా లేను, నాలో ప్రత్యేకత లేదు అని అనుకోవచ్చు. కానీ ఒక కళాకారుడు తయారు చేసిన చిత్రాన్ని ఎవరైనా తక్కువ చేస్తే అది చిత్రాన్ని కాదు, కళాకారుడిని తక్కువ చేసినట్టే. అలాగే నిన్ను తక్కువగా చూసుకోవడం అంటే నిన్ను సృష్టించిన దేవుని పనిని తక్కువగా చూసినట్టే. నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేయకు. దేవుడు నిన్ను ఉద్దేశంతో, ప్రేమతో, విలువతో సృష్టించాడు. దేవుడి సృష్టి మొత్తాన్ని చూసి బహు మంచిది అన్నాడు. ఈరోజు ఆదికాండం 1వ అధ్యాయము మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. దేవుడు సృష్టికర్త. దేవుని మాటలో శక్తి ఉంది. ప్రతి మనిషికి విలువ ఉంది. దేవుడు మన జీవితానికి ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మనం భయంతో కాదు, మనల్ని సృష్టించిన దేవునిపై విశ్వాసంతో జీవిద్దాం. దేవుడు మనకి మొదటి రోజు చేసినది ఏంటంటే, దేవుడు మనకి మొదటి రోజు సృష్టించినది వెలుగు చీకటిని వేరు చేసి పగటికి వెలుగని రాత్రికి చీకటి అని పేరు పెట్టాను. రెండవ రోజు జలముల మధ్య విశాలమును వేరు చేసెను. ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాను. మూడవ రోజు నీళ్లను ఒక చోట చేర్చి భూమిని కనిపించేలా చేశాడు. సముద్రాలు ఏర్పడ్డాయి. భూమిపై గడ్డి, మొక్కలు, విత్తనాలు, చెట్టులు సృష్టించాడు. నాలుగవ రోజు సూర్యుడు పగలు పాలించేందుకు సూర్యుడిని, రాత్రి పాలించేందుకు చంద్రుణ్ణి, నక్షత్రాలు, కాలాలు, దినాలు, సంవత్సరాలు గుర్తించేందుకు కాలగణాలు మొదలైంది. ఐదవ రోజు నీటిలో జీవులు అంటే చేపలు మొదలైనవి, ఆకాశ పక్షులు, వీటిని ఆశీర్వదించి విస్తరించమన్నాడు. ఆరవ రోజు భూమి మీద జంతువులు, పశువులు, అడవి జంతువులు, మనిషిని, పురుషుడిని, స్త్రీని తన స్వరూపంలో సృష్టించాడు. భూమి మీద అధికారము ఇచ్చాడు. మనిషి సృష్టి అత్యంత ముఖ్యమైన రోజు. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియమైన పరలోక తండ్రి, ఈరోజు ఆదికాండము 1వ అధ్యాయం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతలు. ఈ విశ్వాన్ని సృష్టించిన నీవే మా జీవితాలను కూడా ఉద్దేశంతో సృష్టించావని మేము గ్రహించాము. ప్రభువా, చీకటిలో వెలుగును కలిగించినట్లు మా జీవితాల్లో ఉన్న భయాలను, సందేహాలను, సమస్యలను తొలగించి నీ వెలుగుతో మమ్మల్ని నడిపించుము. నీవు మమ్మల్ని ప్రేమతో, విలువతో సృష్టించావని ఎల్లప్పుడూ గుర్తుంచుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించము. నీ చిత్త ప్రకారం జీవించే హృదయాన్ని,
నీ వాక్యాన్ని ప్రతిరోజు చదివే ఆసక్తిని మాలో పెంచుము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము, ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా తదుపరి ఆదికాండం 2వ అధ్యాయంలో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమెన్.